తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సీనియర్ డైరెక్టర్లు కొంచెం హీరోని కాకుండా వేరే లైక్ మీలాంటి క్యారెక్టర్స్ని ఎలివేషన్ చేసి చూపించడానికి ఇష్టపడతారా? హీరోస్ చెప్తారా నిజంగా? అంటే నేను బయట ఒకటి ఉంటుంది కదా. కాదు, నేననేది ఏంటంటే ఇప్పుడు నేనే డైరెక్టర్ అనుకుందాం, నేను దేన్ని ఫాలో అవుతున్నాను అనే దాన్ని బట్టి ఉంటుంది ఆ స్టోరీ. ఇప్పుడు యుగంధర్ ముని గారు ఉన్నారు, ఈ సినిమా ఉంది, ఈ సినిమాలో ది 5-6 క్యారెక్టర్స్ ఆర్ సో ఇంపార్టెంట్. ఈ వీక్నెస్లు సరిగ్గా ఉంటేనే కదా స్ట్రెంగ్త్ తెలిసేది. సో ఇప్పుడు ఆది క్యారెక్టర్ ఏముంటాడు, తను నువ్వు మంచోడు అయితే ఇవేమి రావు నీ దగ్గరికి అంటాడు బేసిక్గా. వీళ్ళందరూ చెడ్డోళ్ళు అంటే వీళ్ళలో ఒక చిన్న ఒక కామక్రోధ ఆ వీక్నెస్లన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. ఓకే, సో ద డైరెక్టర్ హ్యాడ్ అ స్కోప్ టు గివ్ సో మచ్ స్కోప్ టు ఆల్ ది యాక్టర్స్. అవును, అది కొంతమందికే ఉంటుంది, అది కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు కొంతమందికి కొన్నిసార్లే, అంతే, అన్నిసార్లు జరగదు. యుగి రవివర్మలో ఏం చూసారో మరి ఆ క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ అది ఆయన నాకు పిలిచి ఫస్ట్ టైం నేను అన్నా థ్యాంక్ యూ అండి, నాతో లుంగి షర్ట్ కట్టించారు. ఎందుకంటే నేను పిచ్చి మాసు చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగాము, ఊళ్ళలో తిరిగాము. ఇది ఊరంటే రిమోట్, ఇందాకే చెప్పే కథల్లో నేను ఎవ్రీ ఇయర్ 2.5 నెలలు సమ్మర్ హాలిడేస్ ఊర్లోనే. ఎక్కడ ఎదుర్లంక దాటి అంటే యానం, ఎదుర్లంక, మురమళ్ళ, అమలాపురం నుంచి వెళ్తే మురమళ్ళ నుంచి వెళ్ళాలి, కాకినాడ నుంచి వెళ్తే యానం నుంచి వెళ్ళాలి. ఓకే, ఎదుర్లంక అంటారు, అది లంక అనమాట బేసికలీ. ఇట్స్ ఐలాండ్లో పోలవరం, టీ కొత్తపల్లి, నేను పుట్టిన టీ కొత్తపల్లి. ఓకే, గుత్తనదేవి, టీ కొత్తపల్లి, పోలవరం, ఎర్రగారు, నేనేంటంటే అక్కడ ఉన్నా నేను లిటరలీ. ఓకే, నేను పిచ్చి మాస్, కాకపోతే అమెరికా నుంచి వెన్నెలాతోటి వచ్చినందుకు ఆ తర్వాత కొద్దిగా సొఫిస్టిక్ షర్టు ప్యాంట్ వేస్తే బచ్చి లుక్ ఒకలా ఉంటుంది అనే దానికి దే నెవర్ ట్రైడ్ మీ ఇన్ దిస్. ఓకే, లక్కీగా ఏంటంటే నేను వెన్నెలాలో అనిపించిందా అప్పుడప్పుడు ఈ షర్టు ప్యాంట్లు తీసేయాలని అనిపిస్తుంది ఒకసారి. వెన్నెలాలో నేను తెలంగాణ మాట్లాడింది కొంతమందికి గుర్తుంది, కొంతమంది మీ తెలంగాణ వచ్చా సార్ అంటారు. రే పెళ్లి చూపులు అనేది 2016లో వచ్చిందిరా. వెన్నెల అనే సినిమాలో ఇప్పుడు ముందు కోటా గారు, తనికల బర్ని గారు వీళ్ళందరూ చేశారు, తెలంగాణ మాట్లాడేవారు. ఓకే, బట్ అది ఒక కామిక్ లాగానో లేకపోతే విలన్ మేనరిజం లాగానో ఒక మాండలికమో స్పెసిఫిక్ టు ద సినిమా ఉండేది. ఎగ్జాక్ట్లీ. దీంట్లో నేను చేసిన వెన్నెలలో జస్ట్ బై క్యారెక్టర్ ఐ ఫెల్ట్ స్టూడెంట్ అయినా సరే ఎందుకు తెలంగాణలో మాట్లాడకూడదు, ఇది నార్మల్ అంటే కిండల్ చేసేదో, జోక్ తెప్పించేదో, నవ్వు తెప్పించే భాష కాదు, నార్మల్ భాష. లొల్లిపెట్టాకరా, ఏం మాట్లాడుతున్నాం, ఈ మాటలు నేను అప్పుడు మాట్లాడా 2005లో. నేనే దిల్ రాజు గారు అడిగారు కూడా, రవి నువ్వు ఎక్కడా అంటే ఇక్కడి నుంచే సార్, అది ఇది హైదరాబాద్. నేను ఎక్కడ పుట్టినా అంటే ఇక్కడ హైదరాబాద్లో. మరి నీకు తెలంగాణ ఎట్లా వచ్చు అన్నారు. మామూలుగా ఆయన అడిగే స్టైల్ కొంచెం బాగుంటుంది, అఫ్ కోర్స్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అయితే సార్ భాష అంటే ఇష్టం సార్ అన్న. హీ రియలీ లైక్ డెట్. అంటే చూసినావా భాష అంటే ఇష్టం. నేను అనేది ఏంటంటే ఓవరాల్గా నాకు లాంగ్వేజెస్ అంటే ఇష్టం, నేను ఇక్కడే పెరిగాను కాబట్టి బట్ ఎవరైనా 2016లో పెళ్లి చూపుల నుంచి స్టార్ట్ అయింది బ్రో తెలంగాణ మెయిన్గా స్పెసిఫిక్గా. వాళ్ళు నన్ను వచ్చి అడుగుతారేంట్రా అన్నట్టు ఉంటుంది, ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో మళ్ళీ అలాగా సో ఊరు క్యారెక్టర్లు అనేవి చాలా తక్కువ నాకు వచ్చింది. పొలిమేరలో వచ్చింది, పటేలా ఓకే, అలా చాలా తక్కువ. బట్ పొలిమేరలో వచ్చినందుకు నాకు అప్పటి నుంచి ఒక 4-5 సర్పంచులు వచ్చింది. ఇది తెలంగాణ సర్పంచులు, 2 చేసే దాంట్లో. ఓకే, అది కూడా మళ్ళీ రిలీజ్ అవుతాయి ఇప్పుడు. ఇప్పుడు దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఒక డైరెక్టరు మీరు ఇది అని చూపిస్తే తప్ప దే విల్ నాట్ రిజిస్టర్ దట్. డెఫినెట్గా ఈ మధ్య రిజిస్ట్రేషన్తో ప్రాబ్లం ఏమైపోయిందంటే యూ హ్యావ్ టూ మచ్ డేటా, టూ మెనీ పీపుల్, టూ మెనీ డేటా. అంటే మీకు యాక్టర్స్, ఇలా యాక్టర్స్ అని కూడా కాదు, ఈ రీల్ మీకు అర్థమవుతుందా, ఎక్కడ గుర్తుంటుంది మెమరీ. సో ఇట్ ఈస్ వెరీ హార్డ్, ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ దట్ యునో నేను రవివర్మ అనేవాడు హైదరాబాద్, నాకు ఉర్దూ వచ్చు, హైదరాబాదీ హిందీ వచ్చు, మన న్యూట్రల్
నార్త్ ఇండియన్ హిందీ వచ్చు, Okay. ఐ రీడ్ రైట్ హిందీ ఆల్సో, Oh. ఇది హిందీ ఆస్పెక్ట్. నాకు ఆంధ్ర వచ్చు, తెలంగాణ గట్టిగా వచ్చు, నెల్లూరు భాష అంటే అది వచ్చు, శ్రీకాకుళం ఇప్పుడు మన అప్పుడు కాకినాడలో ఉప్పెన కాకినాడలో కదా చేసినప్పుడు నాకు డైలాగ్స్ వస్తుంటే చెప్పేస్తున్నా, సార్ మీకు ఇది ఈజీగా వచ్చేయండి సార్ అన్నారు. వచ్చరా బాబు అంటే చెప్పుకోవాల్సి వస్తుంది అది. అదేమో ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఫ్లో విత్ ద కరెంట్ జనరేషన్, రీల్స్లో పెడతారు, ఏదో చేస్తారు. సో మేమేమో మరీ 20 ఏళ్ళ యాక్టర్లు కదా, ఒక 20 years అయిపోయింది, ఓల్డ్ స్కూల్ లాగా. అప్పటికి నేను బాగా ట్రెండ్ టైప్లోనే ఉంటా, ట్రెండ్కి ఒక 10 ఏళ్ళు ముందు ఉన్నట్టు ఉంటాను. కానీ బట్ నేను రీల్ చేయలేకపోతున్నా, రీల్ చేసి పెడదాం అంటే చెప్పుకోవడానికి నాకు ఈ భాష వచ్చు అని చెప్పడానికి రీల్ చేసి పెట్టట్లేదు. నార్మల్గా రీల్ అని పెట్టి ఏంటి మాట్లాడతాం, సో అంటే ఏదండి ఇదండి ఇదని మాట్లాడతాం, విషెస్ చెప్తాం, అవన్నీ ఓకే. కానీ మీ టాలెంటో లేకపోతే ద వేరియేషన్స్, ది వర్సటాలిటీని ఐఎమ్ నాట్ షోయింగ్ ఇన్ అ రీల్. ఓకే, నేను చెప్పలేకపోతున్నా, నాకు రావట్లేదు. అది సినిమా రూపంలోనే చెప్పగలం, సినిమా రూపంలో వస్తాయి, ఇంకా పడతాయిలే గట్టిగా. బట్ మీరు 20 అని చెప్తుంటే తెలియటమే కానీ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. ఏంటి ఫుడ్, డైట్, ఎక్సర్సైజ్? ఇన్ఫాక్ట్ ఈ మధ్య కొద్దిగా ఓల్డ్ కనిపిద్దామని ఎక్స్ట్రాలు చేస్తున్నాను నేను. డై చేయటం ఆపేసి పొట్ట పెంచి డై అంటే నాకు యాక్చువల్లీ పొట్ట కూడా పెంచుతున్నారు కావాలని, అంటే అలా కాదు, లైట్ తీసుకున్నా, ఇంకా డైట్ గిట్ కాదు, ఇష్టం తిందాం టైప్. ఓకే ఓకే, ఐఎమ్ నాట్ అ ఫుడీ మచ్, బట్ స్వీట్స్ అని గట్టిగా. ఓకే, అయితే అది కొద్దిగా జాగ్రత్త పడాలి. నేను హెయిర్ ఇంకా బ్లాకే ఉంది, రాలేదు. ఇక్కడ ఓకే, గెడ్డం వైట్. ఓకే, కానీ కొంచెం మెయింటైన్ బాగానే చేస్తున్నారు. కొంచెం వెళ్తుంటారా జిమ్కి బాగానే? యా, అంటే రెగ్యులర్ ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్. ఫుడ్ మెయిన్. నేను ఎక్కువ తినను. ఐఎమ్ నాట్ లైక్ బిర్యానీ గాయో లేకపోతే విపరీతంగా మసాలాలు గిషాలాలు వేసుకుని తినే ఓపిక కానీ ఇంట్రెస్ట్ కానీ నాకు లేదు, అస్సలు లేదు. ఓకే, వెరీ నాన్ వెజ్ బాగా తింటారు? అస్సలు చాలా తక్కువ. ఓకే, చాలా తక్కువ. బ్లాక్ అండ్ వైట్ అని ఒక వెబ్ సిరీస్ చేశాను మన ప్రవీణ్ సత్తార్ గారిది, నార్త్ స్టార్లో. దాంట్లో మళ్ళీ లుక్ కంప్లీట్లీ 60 భారతీయుడు. భారతీయుడు 60, భారతీయుడు 90, మనం 60. జగపతి బాబు సార్ ఫ్రెండ్ రోల్ అంటే ఆల్మోస్ట్ ఆ ఏజ్ లాగా చూపించేటట్టు. ఇద్దరికి ఒకే ఏజ్ కదా మీ ఇద్దరికి? ఆహా, కానీ అమెరికాలో మీకు నెలకి 10-15 లక్షలు శాలరీ అంటే కదా అప్పుడులోనే? అది కామన్ కదా బ్రో, అమెరికాలో ఉండే ప్రతి ఒక్కడికి అంతే ఉంటుంది. అంటే 20 years బ్యాక్ 10-15 లక్షలు అంటే పెద్ద విషయం కదా. దాన్ని సరిగ్గా వాడుకోలేదు, అదే పెద్ద విషయం. అది వదిలేసుకుని వచ్చి రాలే మేము, అది వదిలేసుకుని రాలే. కానీ దీంట్లో ఎంత తృప్తినిస్తుంది ఈ ఫీల్డ్? అబ్సల్యూట్లీ. నేను ఇప్పటికీ చెప్తా, వచ్చిన తర్వాత స్ట్రగ్లింగ్ లో ఉంటే అది ఇవ్వదేమో, కానీ నేను అది పెద్ద స్ట్రగుల్ అవ్వలేదు కదా. నాట్ రియలీ. అంటే ఒకటి నేను స్ట్రగుల్ అవుతున్నా, నేను అవ్వలేదంటే స్ట్రగుల్ అవుతున్నా. ఎందుకు అవుతున్నానంటే నేనేమో వెరైటీ రోల్స్ చేద్దామని చేస్తూ ఉంటాను. ఆ వెరైటీ రోల్ అనే ప్రాబ్లం చెప్తా దానికి. టాక్సీ వాళ్ళలో నేను సైంటిస్ట్ రోల్ చేశాను, చాలా గట్టిగా చేశాను, మజా వచ్చింది. తర్వాత మళ్ళీ సైంటిస్ట్ వస్తే తప్ప నన్ను పిలవరు. ఓకే, పోలీస్ క్షణంలో డ్రగ్ అడిక్ట్ చేశా, బట్ ఆ 3-4 సినిమాల్లో డ్రగ్ అడిక్ట్ అయితే తప్ప నన్ను పిలవరు. ఓకే, ఎప్పుడో 2-3 సినిమాల్లో పోలీస్ చేశా, పోలీస్కి గడ్డం క్లీన్ షేవ్ ఉంటే తప్ప నన్ను పిలవరు. ఓకే, నేను అనేది ఏంటంటే ప్రతిదీ ఎక్కడ చేసి చూపిస్తాను గురు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.